యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు, రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం. అంటే ఇది ఏళ్ళనాటి శని తనుభావం అంటారు. కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపుకు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఆయన శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి, వాక్కుకి, కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు. అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ, తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలే ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను, కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే చతుర్థంలో గురు సంచారం,
చతుర్థంలో గురువు గోచారరీత్యా యోగించజాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒకటి సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకేమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం మనకి చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహువు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 రోజులు. ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్షలు పడడం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతు ఒకడు అనుకూలుడు, అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలం ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా నవగ్రహ చేసుకోవటము, వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు, మండలకాలం లేదు. కాబట్టి నెల అంటేనే 30, 31, ఫిబ్రవరి లాంటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకూలం మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్గా కాస్త ఏదో టైంలో మీకు వీలు దిక్కినప్పుడు పొద్దుట కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ప్రదర్శన చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలకు విన్నవించుకొని తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.